ఇంతవరకు ఈ కేసుకు సంబంధించిన హంతకుణ్ణి పట్టుకోలేదు. మండల శేషు తనే ఈ హత్య చేశానని నిర్భయంగా మీడియాకు ఫోన్ చేశాడు. అయినా అతని ఆచూకీ పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర హోం డిపార్ట్మెంట్ మాత్రం ఈ కేసుని సిబిఐకి అప్పగించబోతున్నట్టు తమ నిర్ణయాన్ని తెలియజేసింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని అవమానంగా అరే శేషు ఏట్రా సోడప్పా, ఎన్నడా ఇది? మన మధ్య అగ్రిమెంట్ ముడించచ్చి పేమెంట్ పనియచ్చి 4 మాసం వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నవేంటి? ఎల్లుండి టీవీ బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఉంది. 14వ తారీఖున బస్ స్టాండ్ లో సూట్ కేస్ బాంబ్ డిజైన్ ఉంది. ఈ 2 అయ్యాకే ఇక్కడి నుంచి మన మూమెంట్. వేరే స్టేట్ కూడా మీరెవరా చెప్పడానికే? సాయంత్రానికల్లా 10 లక్షలు పంపించండి. ఖర్చులున్నాయి. ఆర్డీఎక్స్ కి పేమెంట్ ఇవ్వాలి. మాతో మాట్లాడిన సెల్ ఫోన్ లోని సిమ్ కార్డులన్నీ జల్దీ మాకు హ్యాండ్ ఓవర్ చేయి. అప్పుడే నువ్వు అడిగిన పేమెంట్. మీ జాతకాలన్నీ నా గుప్పెట్లోనే ఉండాలిరా బద్మాష్ కి. అవి మీకిచ్చేంత ఎదవని కాదురా. సిమ్ కార్డ్స్ పంపడా. నేను సేఫ్ అయ్యాకే అవి మీకిచ్చేది. అంతవరకు అవి నా దగ్గరే ఉండాలి. పేమెంట్ పంపించా. ఇక్కడ తొక్కేస్తాను. సిమ్ కార్డు కావాలరా? సిమ్ కార్డు ఇవి మీకు ఇస్తే నన్ను ప్రాణాలతో బతకనిస్తారా? దేవుడికి కూడా దొరకకుండా ఆడి తాయత్రాన్ని పెడుతున్నాను రా. మండేల శేషతో పెట్టుకుంటూ ఎవరు నువ్వు? వార్డు బాయ్. వాడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇక్కడే వదిలేసిపోయాడు బాబు. ప్రతిదీ లంచాలమయం అయిపోయింది. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. సిగునుగున్నం రోగం అంటున్నారు బాబు. నువ్వేం భయపడద్దు. మా వాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. 50 కంటే ఎక్కువ అక్కర్లేదు. తీసుకెళ్ళు. ఆగు బాబు. ఏంటి? ఇందులో 50 నువ్వు తీసుకొని చలికి పిల్లి పెసలు అంత ఎర్ర మాత్రం ఉంటుంది బాబు. నువ్వే మందులు చెప్పేసుకునే డాక్టర్లా ఉన్నావు. ఏది ఇవిడా? పోతే పోని, చిల్లర మిగిలింది. ఐఎమ్ జర్నలిస్ట్ ఫ్రమ్ జడ్జెట్ ఛానల్. ఆ పేషెంట్ నాకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. వీల్లేదు. డీజీపీ గారి పర్మిషన్ కావాలి. ఓ ఓకే దెన్. మీ ఇద్దరు పక్క పక్క నిలబడండి. మీదో ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను. స్మైల్. వెరీ నైస్. గుడ్ పర్సనాలిటీస్. ఆ పేషెంట్ కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని ఆ న్యూస్ తో పాటు మీ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయండి. వెళ్ళండి, మళ్ళీ డీజీపీ గారు వస్తారు. ఫైర్ చేసినవి డమ్మీ బుల్లెట్ సార్. హీ ఈజ్ ఓకే. ఎవరు నువ్వు? మండల శేషు కేసు మీద స్పెషల్ అపాయింట్మెంట్ సార్. రత్నప్రభ సిబిఐ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ సారీ సార్. మనం ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో మీకు తెలియజేయడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది సార్. రివాల్వర్ సౌండ్ వినగానే పట్టుకోవడం మానేసి మన డిపార్ట్మెంట్ మొత్తం పరిగెత్తారు సార్. అంటే అప్పుడు మన వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. డేరింగ్ ఇస్ అవర్ డ్యూటీ, డాషింగ్ ఇస్ అవర్ వెపన్. నేను వచ్చినట్టుగా నిజమైన హంతకుడు వచ్చి ఇతన్ని మర్డర్ చేస్తుంటే ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం మిస్ అయ్యేవాళ్ళం సార్. వీడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లోకల్ గుండా. మరి ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఇంకో గుండా ఎవడో వీడి మీద బాంబేసి ఉంటాడు. నో సార్, ఎవరి మీద వేయడానికి బాంబ్ వీడే ప్రిపేర్ చేశాడు. నేనంతా ఎంక్వైరీ చేశాను సార్. 4 months నుంచి ఆ హోటల్లోనే స్టే చేస్తున్నాడు. లివ్ ఇట్. ముందు మీరు ఛార్జీ తీసుకున్న మండల శేషు గురించి ఎంక్వైరీ చేయండి. శేషు, మండల శేషు, వీడే ఆ మండల శేషు సార్. వన్ బై వన్ పదండి. వణకం ఎమ్మెల్యే. నమస్తే. వణకం. వాడి దగ్గర డోంట్ స్పేర్ ఎనీవన్.
ఈ సెల్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఇది ఖాళీ డ్యామేజ్ అయిపోయింది. పైగా సిమ్ కార్డ్ లేదు. వీడే ఎక్కడో దాచేసుంటాడు. ఆ సిమ్ మనకు దొరికితే ఈ కేసులో ఉన్న చాలా మందిని బయటికి లాగొచ్చు. వీడి కోసం ఎవరొచ్చినా ఏ డౌట్ ఫీల్ అయినా ఇంట్రాగేషన్ కి పంపించమని ఆర్డర్స్ ఇవ్వండి సార్. అర్జెంట్ స్లీపింగ్ పర్సన్ బయటకు పోవడం. స్వామి నిద్ర లేపాల్సిందే అన్న. నిమ్మగడ్డం దాటింది కానీ నాకు గడ్డం వచ్చేట్టుంది. అబ్బా ఈ అడ్డు ఒకటి. స్టాప్ స్టాప్. ఏమిటయ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేస్తారా? బాంబులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు, మామూలు వాళ్ళని చెక్ చేస్తుంటారు. ఇది గుండయ్యా, గుండు, బాంబు కాదు. హలో రాజుగారు, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? కొల్లేరు విషయంలో అసెంబ్లీ మంచి రసపట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు అక్కడే. ఇంతకీ ఎవరికైనా ముళ్ళు పడిందా? లేదా? పదండి సార్. ప్యాంట్ ఇప్పాడు, సూట్ కేసు వదిలేశాడు. ఎయిడ్స్ నిర్మూలనకు మీ సహాయం సార్. 1000 రూపాయలకి తక్కువ నో ఎంట్రీ సార్. 1000 రూపాయలు వేయండి సార్. నమస్కారం సార్. పేరుతో కూడా నొక్కెత్తనారా? మీకు నీ రోజులు ఫ్రీ సార్. 500 చే ఇదిగోండి 2000. అధ్యక్ష, మా కొల్లేరుకి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. దాంట్లో నష్టపోయిన వాళ్ళకి సీఎం ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను. కాబట్టి అధ్యక్ష, చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అది అడుగుతున్న ఎక్స్గ్రేషియా చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవర్రా? ప్రయాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అయినా ఆయన కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేటి చెరువుల గురించి మాట్లాడతాడంటే టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు. సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలోనా? తూగోజీ పాగోజీ కలిపి ఊగోజీ 10, సీడెడ్ నైజాం 10, కౌంటర్ కలెక్షన్ 10, ఎయిడ్స్ ఫండ్ 50, మొత్తం మంత్రి కలెక్షన్ 80 కోట్లు. కొల్లేరు పెండింగు. ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్, రాహు రెంట్ హౌస్. సో ఈ రోజు కట్టింగ్లకి ఫినిషింగ్ కి చాలా శ్రేష్టమైందని చెప్పబడింది. ఓ భక్. సార్ కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త ఎతికి పేకండి. సలిపేస్తుందిరా. ముళ్ళు పేకరంటే బూట్లు అట్టు బిగుతావేరా. మాసరయ్య గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాల కబ్జా, 400 కోట్ల రూపాయల మ్యాటర్. రేపు పలక్నామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి. అటు నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరు సంతకాలు మన ఫైల్ మీద కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. ఏంట బుస్సు బుస్సు అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు. కనపడిందంటరా? కనపట్టం లేదండి. చెప్తారు ఏంట్రా? అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పేకాలి. హై కనపడింది. అయితే ఓ పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపు ఇటు నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకను ఎక్కిచ్చేయండి. రైలు విశాఖ వెళ్లే లోపు ఆఫీసర్ గారితో సంతకం ఎట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కువ. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ 2వ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా. పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింక్ చేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేదే? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంట. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है. ये भारतीय का खानदान और इज्जत का सवाल है. అయ్య బాబాయ్ కోపడకండి. మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మా పంపించండి. నమస్కారం అండి. నువ్వు పదరా. The customer you have dialed out of coverage area. సర్వడు సర్వడు స్వామి సర్వడు స్వామి. ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైస్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ స్వామి. మీరు నిద్ర లేవాలి స్వామి. ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. స్వామి లెగుండ్రి. ఈయనకి లెగిసే అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండి రా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. No sir. It's a very clear case. Murder and theft. Both are different. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? Start the projection. Observe it clearly, sir. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి. హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు.
ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సర్. హీస్ వెరీ క్లెవర్. ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్యా ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి, ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అంత ఎత్తున్నాయి? ఇవన్నీ మండలి శేషు కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదు, దొంగతనాల పెండింగ్ ఫైల్. సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ మొట్టమొదట ఎవడకని పెట్టాడో కానీ ఆడి మొఖాన ఫూ అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసినని పైన నన్నేసారు.